జింక్ ఆక్సైడ్ ఈస్ కాల్డ్ amphoteric oxide. Amphoteric oxide అంటే that oxide shows both acidic and basic properties. So generally zinc oxide is a metal oxide. Metal oxide. Metal oxides generally basic nature ని చూపిస్తాయి, కానీ జింక్ ఆక్సైడ్ బోత్ బేసిక్ అండ్ acidic ప్రాపర్టీస్ ని చూపిస్తాయి కాబట్టి దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ amphoteric oxide. ఎలా సార్ చూపిస్తుందో గమనించండి. జింక్ ఆక్సైడ్ ఇది గన HCl తో యాసిడ్ తో గన రియాక్ట్ అయితే ఇది బేసిక్ నేచర్ కాబట్టి if we react with HCl it gives ZnCl2 plus H2O. అంటే సాల్ట్ ప్లస్ వాటర్ ని ఫామ్ చేస్తుంది న్యూట్రలైజేషన్ రియాక్షన్. ఇది బేసిక్ ప్రాపర్టీ చూపించింది. అలానే ఇదే జింక్ ఆక్సైడ్ రియాక్ట్ విత్ బేస్ NaOH తో గన రియాక్ట్ అయితే it will gives Na2ZnO2 సోడియం జింకేట్ అంటాం దీన్ని. సోడియం జింకేట్ ని ఫామ్ చేసి దీంతో పాటు వాటర్ ని ఫామ్ చేస్తుంది. సో దట్స్ వై ఇది ఇక్కడ యాసిడ్ గా యాక్ట్ చేసింది. ఇది బేస్ కాబట్టి సో బోత్ బేసిక్ ప్రాపర్టీ యాసిడిక్ ప్రాపర్టీని చూపిస్తుంది కాబట్టి జింక్ ఆక్సైడ్ ని మనం amphoteric oxide గా పిలుస్తాం. amphoteric oxide. Amphoteric in the sense shows both the acidic property and basic property. దీంతో పాటు బెస్ట్ ఎగ్జాంపుల్ గా Al2O3 ని అల్యూమినియం ఆక్సైడ్ ని కూడా amphoteric oxide అని కూడా అనొచ్చు.